ఇది ఒక హెచ్చరిక. ఇది ఒక ఆఖరి పిలుపు. దశాబ్దాలుగా అణచివేతకు గురవుతున్న ఒక జాతి ఆత్మగౌరవ ప్రతీక. ఇది ఒక నాయకుడి ఆమరణ పోరాట ప్రకటన. బీసీలు ఈ రాష్ట్ర జనాభాలో సగం. కానీ వారి హక్కుల వాటా ఎంత? వారి ఆత్మగౌరవానికి విలువెంత? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వాలు నిశ్శబ్దంగా ఉంటే ఒక గొంతుక సింహంలా గర్జిస్తోంది. ఆ గర్జనను కూడా పెడచెవిన పెడితే అదే గొంతుక తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాటానికి సిద్ధమవుతుంది. ఆ పోరాట యోధుడి పేరే బోడే రామచంద్ర యాదవ్. బీసీ సింహగర్జనతో ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టిన ఆయన మాట తప్పిన పాలకులకు మడమ తిప్పని తన పోరాట పటిమతో సమాధానం చెప్పబోతున్నారు. ఏప్రిల్ 11 నుంచి ఆయన చేపట్టబోతున్న బీసీ ధర్మదీక్ష వెనుక ఆవేదన, ఆగ్రహం, ఆశయాలేంటి? కొన్ని వారాల క్రితం బీసీల గొంతుకై ఆయన గర్జించారు. ప్రభుత్వానికి 5 సూటి ప్రశ్నలు సంధించారు. మార్చి 31 వరకు గడువిచ్చారు. ఆ గడువు ముగిసింది. కానీ ప్రభుత్వం నిశ్శబ్దం వీడలేదు. పాలకుల నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. మాట ఇచ్చి వెనక్కి తగ్గే రకం కాదు రామచంద్ర యాదవ్. అందుకే ఇప్పుడు ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమయ్యారు. తన పార్టీ కేంద్ర కార్యాలయాన్నే దీక్షా శిబిరంగా మార్చారు. పూలే మండల్ భవన్ వేదికగా బీసీ ధర్మదీక్ష పేరుతో తన ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఇది కేవలం ఒక రాజకీయ దీక్ష కాదు. దశాబ్దాలుగా చారిత్రక అన్యాయానికి గురవుతున్న కోట్లాది మంది బీసీల ఆత్మ గౌరవం కోసం, వారి హక్కుల కోసం ఒక యోధుడు చేస్తున్న ధర్మ యుద్ధం. రామచంద్ర యాదవ్ ప్రభుత్వం ముందు ఉంచిన ఆ 5 డిమాండ్లు ఏంటి? అవి బీసీల తలరాతను ఎలా మార్చబోతున్నాయి? మొదటిది బీసీ రక్షణ చట్టం. ఎస్సీ ఎస్టీల మాదిరిగానే బీసీలపై జరుగుతున్న దాడుల నుంచి, సామాజిక వివక్ష నుంచి వారిని కాపాడేందుకు ఒక కఠినమైన చట్టం కావాలన్నది ఆయన మొదటి డిమాండ్. ఇది బీసీల సామాజిక భద్రతకు తొలి మెట్టు. రెండవది అమరావతిలో 1000 ఎకరాలు. రాజధానిలో బీసీలకు స్థానం లేదా? వారి ఆత్మ గౌరవ భవనాలకు, వారి పిల్లల చదువులకు, వారి అభివృద్ధికి రాజధాని నడిబొడ్డున భూమి కేటాయించాలన్నది ఆయన రెండవ డిమాండ్. ఇది బీసీల ఉనికికి, గౌరవానికి ప్రతీక. మూడవది సమగ్ర కులగణన. రాష్ట్రంలో అసలు బీసీలు ఎంతమంది ఉన్నారు? వారి జనాభా ఎంత? వారి ఆర్థిక, సామాజిక స్థితిగతులేంటి? ఈ లెక్కలు తేల్చకుండా వారికి న్యాయం ఎలా చేస్తారు? అందుకే శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేపట్టాలన్నది ఆయన మూడవ డిమాండ్. నాలుగవది 44% రిజర్వేషన్. జనాభాలో సగం ఉన్నప్పుడు రిజర్వేషన్లలో అన్యాయం ఎందుకు? విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీల జనాభా దామాషా ప్రకారం 44% రిజర్వేషన్లు కల్పించాలన్నది ఆయన 4వ డిమాండ్. అత్యంత కీలకమైన డిమాండ్. 5వది బీసీ కార్పొరేషన్లకు నిధులు. 1000 కోట్లు కేటాయించామని చెప్తున్నా నిర్వీర్యమైపోయిన బీసీ కార్పొరేషన్లకు తక్షణమే నిధులు విడుదల చేసి బీసీ యువతకు స్వయం ఉపాధి కల్పించాలన్నది ఆయన 5వ డిమాండ్. ఈ 5 డిమాండ్లు కేవలం డిమాండ్లు కావు. అవి బీసీల పంచప్రాణాలు. వారి భవిష్యత్తుకు, వారి ఆత్మ గౌరవానికి పునాది రాళ్లు. ఈ డిమాండ్ల సాధన కోసమే రామచంద్ర యాదవ్ ఇప్పుడు తన ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఇంతటి కఠోర నిర్ణయం తీసుకున్న బోడే రామచంద్ర యాదవ్ ఎవరు? ఆయన ఎందుకు ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? ఆయన కేవలం ఒక రాజకీయ నాయకుడేనా? కాదు. ఆయన ఒక ఉద్యమకారుడు. బీసీల హక్కుల కోసం నిరంతరం తప్పించే ఒక ఆశావాది. రాజకీయాల్లోకి రాకముందు నుంచే తన సంపాదనలో అధిక భాగాన్ని సమాజ సేవకే అంకితం చేసిన వ్యక్తి. బీసీ యువతకు చదువు, ఉపాధి అవకాశాలు కల్పించటంలో ఆయన ముందుంటారు. రాజకీయాలు కేవలం పదవుల కోసం కాదని, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసమని నమ్మే అతి కొద్ది మంది నేతల్లో ఆయన ఒకరు. అందుకే అధికారం కోసం పాకులాడకుండా బీసీల హక్కుల కోసం, వారి ఆత్మ గౌరవం కోసం ఏకంగా ప్రభుత్వాలనే ధిక్కరించి ఆమరణ పోరాటానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు అందరి చూపు మంగళగిరి వైపే. ఒకవైపు తన ప్రాణాలను పణంగా పెట్టి దీక్షకు కూర్చుంటున్న రామచంద్ర యాదవ్, మరోవైపు బీసీల సహనాన్ని పరీక్షిస్తున్న ప్రభుత్వం. ఈ ధర్మ దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సోదరులు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు
కదలి వస్తున్నారు. వారి సంఘీభావం పెరుగుతోంది. ఈ పోరాట సెగ ప్రభుత్వానికి తగులుతుందా? బీసీల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం దిగొస్తుందా? లేక ఒక నాయకుడి ప్రాణాలతో కోట్లాది మంది ప్రజల మనోభావాలతో చెలగాటమాడుతుందా? బోడే రామచంద్ర యాదవ్ ప్రారంభించిన ఈ ధర్మ యుద్ధం బీసీల చరిత్రలో ఒక చారిత్రక ఘట్టంగా నిలిచిపోవడం ఖాయం.